అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలలో 4వ అద్భుతాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. పేతురు గారి యొక్క అత్తని స్వస్థపరచుట. ఈరోజు మనము ధ్యానిస్తున్న అద్భుతం పేతురు గారి యొక్క అత్తని స్వస్థపరచుట మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలలో మనకి సందర్భం కనిపిస్తుంది. అలానే మార్కు సువార్త 1వ అధ్యాయము 30-31 వచనాల్లో మనం చూస్తాం. అలానే లూకా సువార్త 4వ అధ్యాయము 38-39 వచనాల్లో మనము చూస్తాం. రండి మత్తయి సువార్తలో మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్ని మనం చదువుకుందాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగిన. మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 30-31 వచనాలను మనం చూస్తే, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలిను కనుక ఆమె వారికి ఏం చేసిందంటండి, ఉపచారము చేశాను. మరొక మాట కూడా చదువుకున్నాం. లూకా సువార్తలో కూడా మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో 38-39 వచనాల్లో మనము చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 38-39 వచనాల్లో కూడా చదువుతాం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై, ఇక్కడ చూడండి, తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొక్క మనవి చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగింది. పేతురు గారి అత్త అనేది ఇక్కడ మనము అత్త అంటే మనం ఏం చూడొచ్చు అంటే, పేతురు గారికి వివాహం అయింది అని మనం అనుకోవచ్చు కదా. పేతురు గారికి ఏమైంది, వివాహం అవ్వింది. కాబట్టి ఆ యొక్క విషయం ఇక్కడ మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అవ్విందని నిర్ధారిస్తూ ఉన్నది ఆ యొక్క విషయము. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చేంత పెద్ద ఇల్లు పేతురు గారికి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పేతురు గారితో ఉన్న సమూహం అంతా కూడా పేతురు గారి ఇంట్లోకి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క చోట కొంతమందినే తీసుకువెళ్ళాడు. నిన్న మనం ధ్యానించినటువంటి విషయంలో శతాధిపతి ఆ యొక్క అధికారి దగ్గరికి కొంతమందినే తీసుకొని వెళ్ళినట్లుగా లోపలికి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారి ఇల్లు చాలా పెద్ద ఇల్లుగానే మనం గమనించుకోవచ్చు. అంతేకాదు పేతురు గారి యొక్క ఇల్లు కపెర్నహూములో సమాజ మందిరమునకు దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాజ మందిరానికి ఎలా ఉందంటే మందిరమునకు దగ్గరగా ఉంది పేతురు గారి ఇల్లు. ఇలాంటి ఇల్లును మరి పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించినట్లుగా కూడా చరిత్ర చెప్తా ఉంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కపెర్నహూములో ఇల్లు అంటే బహుశా పేతురు గారి యొక్క సొంత ఊరు అయి ఉండవచ్చు. అంటే కపెర్నహూములో పేతురు గారి ఇల్లు ఉన్నది అంటే అది తన సొంత ఊరై ఉండవచ్చు. మరి ఇక్కడ సొంత పట్టణము అని మనం అనుకోవచ్చు. పరిచయంలో తన భార్య కూడా మంచి సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు గారి యొక్క భార్య కూడా ఒక మంచి సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 5వ వచనాన్ని మనం గమనిద్దాం. తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను, కేఫా అంటే పేతురు గారు, పేతురు వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే పేతురు గారి భార్య కూడా పేతురు గారితో కలిసి ఏం చేస్తున్నట్లుగా చూస్తున్నాం, పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మంచి
సహకారిగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారి భార్య కూడా ఒక మంచి సహకారిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి సబ్జెక్టు, పేతురు గారి యొక్క అత్తకి జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు పేతురు గారికి యేసు ప్రభు వారికి తెలియచేసినప్పుడు యేసు ప్రభు వారు పేతురు గారి ఇంటికి రావటం, ఆమెని బాగు చేయటం మనం చూస్తూ ఉన్నాం. బాగుపడిన తర్వాత ఆమె స్వస్థపరచడం మనం చూస్తున్నాం. అనగా దీన్ని బట్టి పేతురు గారికి వివాహం అయిందని తెలుసుకున్నాం. అలానే కపెర్నహూములో పేతురు గారి యొక్క ఇల్లు చాలా పెద్దగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాజ మందిరం మనకు ఆనుకొని ఉన్నట్లుగా, ఆ మందిరము చాలా దగ్గరగా ఉన్నట్లుగా మందిరానికి ఆ ఇల్లు మరి మనం చూస్తున్నాం. కపెర్నహూము అనే ప్రాంతము మరి పేతురు గారి యొక్క సొంత గ్రామంగా, ఇల్లుగా, ఆ యొక్క ఊరుగా, పట్టణంగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు పేతురు గారి యొక్క భార్య కూడా మంచి సహకారిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. మరి చేయి పట్టి లేవనెత్తినాడు కదా, ఏం చేశాడు ఆమెని? యేసు ప్రభు వారు చేయి పట్టి లేవనెత్తుడిగా చూస్తూ ఉన్నాం. అంటే ఆయన స్వస్థతను మరి ఇక్కడ మనం చూసినట్లయితే వివరిస్తున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నది. మరి యేసు యొక్క అధికారము భౌతిక ఆరోగ్యానికి కూడా విస్తరించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే భౌతిక ఆరోగ్యానికి సంబంధించినటువంటిదిగా ఎందుకు ఉన్నది అంటే ఆయన అధికారము దయ్యాన్ని గద్దించినట్లుగా. ఇందాక మనం ఇక్కడ చూసాం లూకాసు సువార్తలో ఆ జ్వరమును ఏం చేశాడంట? గద్దించెను అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక దయ్యాన్ని ఏ విధముగా అని ఎలాగ యేసు ప్రభువారు దాన్ని గద్దించినాడో అలానే దయ్యములని అలానే దేన్ని గద్దిస్తూ ఉన్నాడంటే యేసు ప్రభువారు అక్కడ జ్వరాన్ని కూడా గద్దించడం మనం చూస్తా ఉన్నాం. అంటే రోగము పైన కూడా ఆయనకు ఏమున్నదని మనం గ్రహించాలి, అధికారం ఉన్నది. ఒక దయ్యముల మీద ఎలాగ అధికారంతో చీకటి శక్తి కలిగినటువంటి వ్యక్తులను పారదోలుతూ ఉన్నాడో అదే అధికారము రోగము మీద కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ జ్వరాన్ని పోని గద్దిస్తున్నట్లుగా లూకాసు సువార్తలో చక్కగా 4వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో మనకి చాలా చక్కగా కనిపిస్తా ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్కలాగా రాశాడు. ఇక్కడ మనము గద్దించడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయంగా పేతురు గారి దగ్గర నుండి మరి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? మరి ఈ యొక్క పేతురు ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అసలు పేతురు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన పాఠాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే పేతురు గారు శిష్యులు అందరూ కూడా వివాహ వ్యవస్థలో ఉన్నట్లుగానే మనం చూస్తున్నాం. అంటే పెండ్లైనటువంటి వారే యేసు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు. చాలా మంది దేవుని పరిచర్య చేయటానికి చాలా రకాల సాకులు చెప్తారు. ప్రభువారి దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా వివాహమైన వారి అయినప్పటికీ ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. వారు వదిలేసేసారు అనుకోవద్దండి. పేతురు గారు మనం ఒక సందర్భంలో చూస్తాం, నన్ను వెంబడించండి అంటే వలలు వదిలేసి ప్రభు వారిని వెంబడించిన వాళ్ళలో పేతురు గారు కూడా ఉన్నారు. అలానే కుటుంబాన్ని వదిలేసినట్టు ఏమన్నా ఉందా? కొన్ని సందర్భాల్లో మనకి చక్కగా వాళ్ళ అత్త బాగోపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. తన భార్యని కూడా తనతో పాటు పరిచర్యకి తీసుకెళ్ళినట్టు మనం కొరింథీ పత్రికలో మనం చక్కగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే వారి కుటుంబాలను ఏం చేయలేదు, నిర్లక్ష్యం చేయలే, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేం. లేకపోతే కుటుంబాల మీద సాకులు చెప్పలా. చాలా మంది సాగులు చెప్తా ఉంటారు పరిచర్య చేయమంటే. పరిచర్యకి తమ భాగస్వాములు సహకరించట్లేదంటారు, మా ఆయన ఒప్పుకోవట్లేదంటారు, మా ఆవిడ ఒప్పుకోవట్లేదంటారు, పిల్లలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారంటారు. ఇట్లాగా సహకరించట్లేదనో లేక ఇంట్లో వారు సహకరించట్లేదనో ఇలా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అయితే వీటన్నిటిని అధిగమించి ప్రభువు కొరకు ఒక్కడిగానైనా సరే నిలబడటమే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అన్నిటిని అధిగమించి ప్రభు కోసం మనం నిలబడాలని యేసుక్రీస్తు ప్రభువాని మన నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు కొరకు ఆసక్తి కలిగి మనము ఏమి చేయగలమో అది చేయాలంట. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ దేవుని కొరకు ఏది చేయగలమో ఆ పని మనము సాకులు చెప్పకుండా మనము కూడా ప్రభువు పనులు చేసే వారముగా ఉండముగాక. పేతురు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే చాలా అత్యాశక్తి గలవాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఒకటి, వివాహమైనప్పటికీ కూడా ఎంతో చక్కగా అతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం పేతురు గారిలో గమనిస్తే చాలా ఆసక్తి కలిగి, ఆసక్తి కూడా కాదు అత్యాశక్తి, అంటే మరీ అందరు ఆసక్తి కలిగి ఉంటే ఈయనకి ఇంకా ఎక్కువ, పేతురు గారికి ఇంకా ఎక్కువ ప్రభువుని చేర్చుకునే విషయంలో కానీ, లేదా దుడుకు పేతురు అని అంటారు కదా. పేతురు గారికి ఇంకో పేరేం పెట్టారు, దుడుకు పేతురు అంటారు. అంటే మనము
అన్ని విషయాలలో నేను ముందుండాలి అనేటువంటి ఒక స్వభావం పేతురు గారిలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉండటాన్నే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదో అంటే జనాలు ఎలా అనుకుంటారంటే నేను స్టేజ్ మీద కనపడాలి, అందరూ మమ్మల్ని చూడాలి, లేకపోతే చేయటం మాకు ఒక మంచి పేరు రావాలి, ఇలాగ కనపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. ప్రభువు పని ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఏదైనా సరే అది మనం చేసే విధంగా మనము ఉండాలి. అది ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి చేసేవారిగా ఉండాలి. ప్రభు పని తెలుసుకోవడానికి మన జీవితంలో ఆసక్తి కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా సేవకులు మనకి ఏ పనైనా కొంచెం చెప్పినప్పుడు అదంటే మనము తప్పకుండా చేసేటువంటి వారముగా మనము ఉండాలి. ఆ పనిని నిర్లక్ష్య పెట్టకూడదు. మన సేవకులు మనకు ఏ పని అయితే వారికి అప్పగిస్తూ ఉన్నారు ఆ పని చేసేవారిగా ఉండాలి. ఒక పని ఈ బిడ్డకి చెప్తే తప్పకుండా అది చేసిద్ది, టైంకి చేస్తాడు, టైంకి చేసిద్ది అనేటువంటి ఒక అభిప్రాయం, అంటే నీ మీద అంత నమ్మకాన్ని మనము తెచ్చుకోవాలంట. అలాంటివి అబ్బా వీళ్ళకి చెప్పడం వేస్ట్, నేను చెప్పే కన్నా చేసుకోవడం నాకు చాలా ఉత్తమం అనేటువంటి పరిస్థితిలోనికి మనము వెళ్ళకూడదు. చిన్న పనైనా పెద్ద పనైనా సరే దేవుని విషయాలకు వచ్చేసరికి ఎక్కడ సాకులు అనేది రాకూడదు. ఆసక్తి కలిగిన వారిగా మనము ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రభువు వారిని మనం గమనించినట్లయితే ప్రభువు పరిచర్యలో వ్యక్తిగతంగా కూడా మనుషులను కలవడానికి ఇష్టపడుతున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా పడ మీద 10,000-15,000 మందికి వాక్యం చెప్పాడు యేసుప్రభువు. ఆ సందర్భంలో కొంచెం మనం చదువుతున్నట్లుగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయాల దగ్గర నుంచి చూస్తే కొండ మీద కొన్ని వేల మందికి వాక్యం చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక వ్యక్తిని కలవడాన్ని మనం చూస్తున్నాం. ఎవరో ఒక వ్యక్తి పేతురు గారి యొక్క అక్క, అంటే ఒక్క ఆమె కోసం వచ్చాడు ప్రభు వారికి. ఒక్క వ్యక్తి కోసమే వచ్చాడు. ప్రభు ఇష్టపడుచున్నాడు. దానిని మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనకు కనిపిస్తా ఉంటుంది. 5,000 మందికి ఆహారం పెట్టడానికి మనం చూస్తూ ఉంటాం. ఇలాగ మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభు వారికి వేల మందికి పరిచర్య చేయటం ఇష్టము, చెప్పటం ఇష్టమే. ఒక్క వ్యక్తికి కూడా సువార్త చెప్పటం ఇష్టం. హల్లెలూయా. మనము ఎప్పుడు రావట్లేదు, ప్రార్థన పెడితే ఒక్కళ్ళే ఉంటున్నారు, ఒక్కళ్ళే జూమ్ మీటింగ్ లో ఉన్నాం, ఒక్కళ్ళే సంఘంలో కూర్చున్నాం, ఒక్కళ్ళే అక్కడికి వెళ్తే ప్రార్థనలు ఎవ్వరు ఉండట్లేదు, ఆ మల్లవారు పడిపోయిన ఎక్కడికి పోయినా ఒక్కోసారి ఒక్కళ్ళే ఉంటున్నారని ఒకలాంటి విసుగు చూపించేసేసి పరిచర్యకి రావటం కూడా మానేస్తున్నారు. ఈరోజు పరిచర్య చెప్పినా వెళ్ళటం కూడా మానేసేస్తున్నారు. తీసుకెళ్ళటం మానేశారు, వాళ్ళు వెళ్ళటమో మానేశారు, అన్ని అయిపోతుంది. ఎందుకంటే ఒకలాంటి విసుగుదల వచ్చేస్తుంది. ఈ రోజు యేసుప్రభువు వారు మనకి నేర్పిస్తున్నారు, ఒక్క వ్యక్తి అయినా సరే మనం ఏం చేయాలంట, పరిగెత్తడం మనం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి దగ్గరికి సేన దయ్యం పట్టినటువంటి ఒక్క వ్యక్తి దగ్గర కొరకు యేసుప్రభువు వారు ఏం చేశారు, వెతుక్కుంటా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, ఒక్కడనే నన్ను ఎవరు నువ్వు ప్రేమించేవారు లేరు, నా బ్రతుకుని సరిచేసేవారు లేరని కృంగిపోతూ ఉన్నావేమో, నీ ఒక్కదాని కొరకు, నీ ఒక్కడి కొరకే కలవరి శిలువలో యేసుప్రభువు వారు రక్తము కార్చాడు. నీ కొరకు కూడా కార్చాడు. ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని గుర్తెరుగు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళని ప్రేమించినట్టు నన్ను ప్రేమించట్లేదు యేసయ్య, వాళ్ళకి ఇచ్చినట్లుగా నన్ను ఇవ్వట్లేదు అని మనం చాలా సార్లు ఒకలాంటి కుంగుదలలోకి వెళ్ళిపోతాం. సమరయ స్త్రీ కూడా ఒక్కటే, ఆమెను వెతుక్కుంటా వెళ్ళాడంట సమరయ పట్టణానికి ఆమె కోసం. ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు. అది వేల మంది ఉన్నా, ఒక్కరున్నా ఆయన ఎవరిని విడిచిపెట్టడంతే. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయిందంట. 99 గొర్రెలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంటే కాపరి ఒక్క గొర్రెను వెతుక్కుంటా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వ్యక్తిగతంగా కలిసి చేయటం కూడా ఇది ఒక పరిచర్యను గ్రహించు. అంటే నీ సాక్ష్యాన్ని, దేవుడు నీకు చేసిన మేళలను, నీకు చేసిన కార్యాలను ఒక్క వ్యక్తితోటి నువ్వు కూర్చొని పంచుకోవటం నేర్చుకోవాలి. అది కూడా ఒక పరిచర్య. అలాగని చెప్పి వారిని ఎక్కడికి నడిపించాలంట, దేవుని సన్నిధికి నడిపించటం, అది కూడా ఒక పరిచర్యగా మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ భాగంలో 3 విషయాలు మనం చూద్దాం, 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, ఇక్కడ ప్రభువు యొక్క కనికిరాన్ని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? ప్రభువు యొక్క కనికిరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే ఆయన ఆమె మీద కనికర పడి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు ఆయనకి ఒకలాంటి దయ కలిగింది, ఒక కనికరము కలిగింది.
సమాజ మందిరము నుండి వచ్చినటువంటి ప్రభువు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె జ్వరముతో ఉండటం చూస్తున్నాడు. అక్కడ జ్వరముతో ఉండటం చూస్తాము అని అని అక్కడ వ్రాయబట్టం కూడా మనం చూస్తా ఉన్నాము. జ్వరము అంటే అది మామూలు జ్వరం కాదండి. అక్కడ అక్కడ మనము ఈ లూకా సువార్తలు చదివాం కదా, ఏమని చదువుతున్నాం, అది చాలా తీవ్రమైన జ్వరంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా తీవ్రమైనటువంటి జ్వరం, మామూలు జ్వరం కాదు ఆమెకు వచ్చింది. ఈ దినాల్లో జనరల్ గా జ్వరము అంటే మనం పెద్దగా లెక్క చేయం, కానీ ఆ దినాల్లో మెడిసిన్ అనేది చాలా తక్కువ అవటం వల్ల జ్వరం అనేది కూడా చాలా యాతన పడుతుంది. అందులో ఈ దినాల్లో కూడా ఏం తక్కువ కాదు, మనకి మామూలు జ్వరాలు కాదు కానీ కొన్ని జ్వరాలు వస్తాయి. డెంగ్యూ జ్వరం అని, మలేరియా జ్వరం అని, వైరల్ జ్వరాలని, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా సఫర్ అవుతాం. అవి మన ప్రాణాంతకంగా అయిపోతాయి. మరి దారుణం డెంగ్యూ జ్వరం కదా. ఈ డెంగ్యూ జ్వరం వచ్చేసినప్పుడు మన రక్త కణాలు, అవి తెల్ల కణాలన్నీ కూడా పడిపోతాయి అని చెప్పేసానని చాలా అపాయకరమైన చావు బతుకుల్లోకి వెళ్ళిపోయిన వారు మన సంఘంలో కూడా ఉన్నారు. అంటే జ్వరాన్ని ఈ దినాల్లో కూడా మనం ఒకప్పుడే నిర్లక్ష్యం చేశారేమో, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం చెయ్యట్లా. జ్వరం వస్తే అమ్మా ఎందుకని మంచిది, హాస్పిటల్కి వెళ్ళండి, చూయించుకోండి అని అంటూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఆమెకు వచ్చినటువంటి జ్వరం చాలా ప్రమాదకరమైనటువంటి జ్వరంగా మనం చూస్తా ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే అలాంటి జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆమె దగ్గరికి, మరణాంతకరమైనటువంటి మరణానికి దారి తీయబోతున్నటువంటి ఆమె దగ్గరికి యేసు ప్రభువారు వెళ్ళి ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ముట్టి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఆయనకు ఉన్నటువంటి కనికర స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఏ స్వభావం అండి? కనికర స్వభావం. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటున్నావో నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఎవరు పట్టించుకున్నటువంటి స్థితిలో నువ్వు విడిచిపెట్టబడ్డావేమో, నీ బాధను నీవే మరి కొన్నిసార్లు చెప్పుకుంటూ కొన్నిసార్లు చెప్పుకోలేక యాతన పడుతూ ఉన్నావేమో. ఆయన కనికర సంపన్నుడు, నీ మీద కనికరము చూపించగలిగినటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనము కొంచెం సేపు ఈ సబ్జెక్ట్ లో నుంచి జ్వరం సబ్జెక్ట్ లోనికి వెళదాం. కొంత సమయము ఈ కనికరమును అలా పక్కన పెట్టి జ్వరము గురించి కొంచెం మనము కొద్దిగా ధ్యానిద్దాం. మనం చూసుకున్నట్లయితే ఒక్కోసారి ఈ జ్వరం యొక్క లక్షణాలు, ఈ జ్వరం యొక్క లక్షణాలు కనుక మనం చూస్తే చాలా మందికి టెన్షన్ పడినప్పుడు జ్వరం వస్తుంది. టెన్షన్ పడినప్పుడు ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. మన రీసెంట్ గా ఇక్కడ మనకి మన సహోదరి నిర్మల వాళ్ళ ఇంటి కాడికి ఎవడో రాత్రిపూట ఒక దొంగ అలా కనపడేసరికి ఆ పాప ఏం చేసింది, మహిమ భయపడిపోయి పెద్దగా అరిచి టెన్షన్ పడి లోపలికి వెళ్ళిపోయి 2 days 3 days భయంకరమైన ఫీవర్తో అమ్మాయి బాధపడి మనిషి ముఖమంతా కూడా నీరసం అయిపోయి భయంకరంగా అయిపోయింది జ్వరంతో. అంటే ఒకలాంటి టెన్షన్ వచ్చేసింది అనమాట. ఆ దొంగని ఆ నీడని అలా చూసేసారు. అలానే ఈ మధ్య రీసెంట్ గా ఇక్కడ ఒక గిన్నె మా ఇంటి దగ్గర పెట్టున్నాను గట్టు మీద. అది నేనేదో అటు చూస్తా ఉండండి, మా ఇంట్లోకి పిల్లి వెళ్తా ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ గిన్నె మీద మూత మా సహోదరి గారు సువార్తమ్మ గారు మూత తీయబోతున్నారంటే అది నేను చూడలేదు. నేను పిల్లి ఇంట్లోకి వెళ్తాను చూసి అని పెద్దగా అరిచాను. నా పెద్ద క్యాక్యామా టమ్మని మూత కింద పడేసింది. ఆ తెల్లారి ఆవుకు టెన్షన్ మీద కొంత ఒళ్ళు పేడిపోయింది. అంటే ఒక విషయమే మనం టెన్షన్ పడినప్పుడు కూడా మనకేమొస్తుందంటే ఫీవర్ వస్తుంది అనమాట. అంటే పిల్లలకి ఎక్కువగా ఎగ్జామ్ టైంలో వాళ్ళ యొక్క టెన్షన్ వల్ల వస్తుంది. ఇక రాజకీయ నాయకులకి అయితే ఎలక్షన్స్ ఫ్లేవర్ అంటారు దాన్ని. ఎలక్షన్స్ ఫీవర్, ఎగ్జామ్ ఫీవరు, ఎలక్షన్ ఫీవరు, ఇలాంటి ఫీవర్లు ఉంటాయి. వాళ్ళకి ఆ ఎలక్షన్ లో గెలుస్తా అనేది వాళ్ళకి అలాంటి టెన్షన్ లో వచ్చేస్తా ఉంటాయి. ఈ జ్వరాన్ని దేనితో పోల్చొచ్చు అంటే ఒకసారి మనం పాపముతో పోల్చుకుంటాం. జ్వరము పాపము రెండు కూడా లక్షణాలు ఈక్వల్ గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ జ్వరాన్ని పాపముతో కనుక మనం పోలిస్తే, ఒకటి జ్వరం వచ్చి ఆమె ఏమైపోయిందంటే అక్కడ పడిపోయింది. ఏమైపోయింది? పడిపోయి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే శక్తి అంతా ఏమైపోయింది? ఆమె కోల్పోయి పడిపోయింది. అవును ప్రియదేవుని బిడ్డ, పాపములో కూడా నువ్వు ఉన్నట్లయితే, పాపము నీ జీవితంలో ఉన్నట్లయితే, నీ పాపము నీ శక్తి అంతా ఏం చేసిద్దో తెలుసా? అపహరించేసి నీ శక్తిని అంతా హరించేసింది. ఇక శక్తి మిగలదు పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మనలను బలహీనులుగా చేస్తుందంట. సంసోను ఎంత బలవంతుడో కదా, అంత బలవంతుడు తన జీవితంలోకి ఒక చిన్న బలహీనత పాపమును ఆహ్వానించాడు. ఆ పాపం వల్ల బలహీనుడైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే
ప్రభువు మనము ఇంకనూ బలహీనులుగా ఉండగా మన కొరకు ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి పాపము మనల్ని ఏం చేసింది? పడేస్తుంది. జ్వరం ఎలాగైతే నిన్ను శక్తి లేకుండా పడేస్తుందో పాపము కూడా నిన్ను పడవేస్తుంది. రెండో లక్షణం జ్వరము యొక్క లక్షణాన్ని మనం చూస్తే, జ్వరం వచ్చినప్పుడు మనం కొంచెం భయం కలిగిద్దాం. జ్వరము రెండో రోజు తగ్గలేదు అనుకోండి, మనకేమొస్తుంది? భయం వచ్చేస్తుంది అనమాట. భయం వచ్చేస్తా ఉండదు. అంటే ఆ భయంలో చచ్చిపోతామేమో అనేటువంటి ఒక భయాన్ని మనకి, ఆ జ్వరము మనకి ఒక భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఆ తీవ్రమైన జ్వరం ఒక భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అలానే పాపము కూడా మరణానికి దారితీస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన కలుగు జీతము మరణం. జ్వరము ఎలాగ భయపడి మరణానికి దారి తీస్తుందో, పాపము కూడా ఒక భయాన్ని కలుగు చేసి నిన్ను మరణానికి దారి తీస్తూ ఉండదు. ఆదాము జీవితంలో పాపము లేనప్పుడు ప్రభు స్వరం వినగానే పరిగెత్తాడు. పాపము ఉన్నప్పుడు ప్రభువుని కలవటానికి కూడా ఏమొచ్చింది? భయం వేసేసింది. వెళ్ళిపోయి చెట్టు చాటును దాక్కున్నాను. పాపము మనిషిని భయాందోళనకి గురి చేస్తుంది. ఒకలాంటి భయాందోళనకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఏం చేస్తుంటావో నీకే తెలియదు. కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తావు. ఎవరిలాగా? ఆదాములాగా ధైర్యంగా ఉన్నట్టు, పాపము లేకుండా ఉన్నట్లుగా, నేనేమి తప్పు చేయలేదు అన్నట్లుగా, ఒకలాంటి నీకున్నటువంటి ఒక గంభీర స్వరాన్నో, నీకున్న కోపాన్నో, నీకున్న మూర్ఖత్వాన్నో ప్రవర్తించేసి అక్కడ ప్రదర్శించి నేనేం చేయలేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక కయ్యూనిలాగా మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవునికి మరుగా ఏమీ లేదు. అంతే. ఈరోజు అది నువ్వు భయపడుతున్నావు. లోపల నీ అంతరంగంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక భయం ఉంది. నువ్వు మాట్లాడిన మాట తప్పు, నువ్వు చూసిన చూపు తప్పు, అక్కడ నువ్వు ప్రవర్తించిన విధానము తప్పు అని నీకు తెలుసు. ఆ భయమును కప్పిపుచ్చుకుంటూ పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త సుమ, ఈరోజు అలా ఉన్నాం. అలానే జ్వరం యొక్క మరొక 3వ లక్షణాన్ని కనుక మనం చూసినట్లయితే, అలసట వచ్చేస్తుంది. ఈ జ్వరం వల్ల ఏమొస్తుందంట? అలసట మనమాట తింటున్నాను, ఏంటో ఒకలాంటి ఆయాసంగా ఉంది, అలసగా ఉంది జ్వరం వల్ల అని ఒక అలసట వచ్చేస్తూ ఉంటుంది. జ్వరం వచ్చిన వ్యక్తి అలసిపోయినట్లుగా ఉంటాడు. ఆ మొహంతా పీక్కుపోయి అలసిపోయినట్లుగా ఉంటూ ఉంటాడు. పాపము కూడా మనల్ని అలసిపోయేటట్లుగా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, పాపం వల్ల నువ్వు అలసిపోయావేమో నీ బ్రతుకులో ఒక నిరీక్షణ లేక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనమున అంటున్నాడు దేవుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. జ్వరం యొక్క లక్షణాన్ని, మరొక లక్షణాన్ని మనం చూస్తే, జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి నోరంతా ఏమైపోతుందంటే ఎండిపోతుంటుంది. పెదవి కదా, ఊరికి ఇట్లా తట్టుకుంటా ఉంటాం, ఎలా అనుకుంటా ఉంటాం, మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, తప్పనగా ఉంటుంది, పెదాలు ఎండిపోతూ ఉంటాయి, గొంతు తడారిపోతూ ఉంటుంది కదా, ఆ పెదాలు ఎండిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వెంటనే డాక్టర్లు ఏం పెడుతుంటారంటే సెలైన్ పెడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెదాలు వెండిపోతూ ఉన్నప్పుడు. అలానే పాపం వల్ల కూడా చూస్తే, పాప దాహం అంట తీరనటువంటి దాహం అంట. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అంటది కదా, అయ్యా నేను దప్పికొనకుండానట్లుగా నాకు దాహం ఇవ్వు అంటది. పాపము నీ దప్పిక తీర్చదు. అంటే ఇంకా 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 చేయాలనిపించింది పాపములో ఉన్న వ్యక్తికి. ఒక చిన్న పాపముతో నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టవు. ఆ చిన్నది ఇంకొంచెం ఈ చిన్నది చూద్దాం అనుకుంటావు, అది కొంచెం ఒక మాటే కదా అంటావు, ఆ మాట 10 మాటలకు వెళ్ళిపోతా ఉంటాయి. అది తీరినటువంటిది. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకో. పాపము దప్పికతో నీవు ఉన్నావేమో. దేవుని యొద్దకు నువ్వు వస్తే ఆయన ఇచ్చే జీవజనాన్ని నువ్వు తాగినప్పుడు అంట నీవు ఎన్నడూ దప్పికొనవని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అలానే జ్వరము యొక్క మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే, జ్వరముకు ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం కనుక చూసినట్లయితే, జ్వరము మనల్ని అంట నిస్సత్తువుగా నిస్పృహలోకి తీసుకెళ్తుందంట. అంటే సచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. నా చెయ్యి లేవట్లేదబ్బా, నా కాళ్ళు లేవట్లేదు, ఒకలాంటి నిస్పృహలోనికి ఒకలాగా వెళ్ళిపోతాం మనం. అలానే పాపము మనలో ఉంటే మన మనస్సు కూడానంట పలు రకాలుగా పరిగెడుతుంది. నిస్సత్తువుగా మనల్ని నిరాశలోనికి తీసుకువెళ్ళిపోతుంది.
ఆ నిస్సత్తువు, నిరాశ ఏ స్థితికి మనం వెళ్ళిపోతామంటే చచ్చిపోతాం అనే స్థితికి వెళ్ళిపోతాం. సంసోను పాపం ఉన్నప్పుడు నిస్సత్తుగా అయిపోయాడు. ఎలాగా? అంధుడైపోయాడు. కళ్ళు రెండు పీకేయబడ్డాయి ఆ పాపం వల్ల. నిస్సత్తువ, నిస్పృహ స్థితిలో ఉన్నాడు. అందుకే చావగొరాడు. ఆ పాపం వల్ల చచ్చిపోవాలనుకున్నాడు. అప్పుడు ఆ దెలీలా దగ్గర చచ్చిపోవాలనుకుని అప్పగించేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. జ్వరం వల్ల మరొక లక్షణాన్ని కూడా మీకు చెప్తాను. చాలా ఉన్నాయి కదా జ్వరం లక్షణాలు. మనకి అంటే అవును కదా అనుకుంటా ఉంటుంటారు చూస్తే. కానీ దానికి పాపానికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. అంటే ఎంత ఎంత ఇదిగా ఉన్నదో చూడండి. జ్వరము మనకు నోరంతా చేదు కలిగించింది. భయంకరమైన చేదు. నాలుకంతా ఏమైపోతుందంటే విషయం ఏది తింటున్నా కూడా అబ్బా చేదుగా ఉంది, అబ్బా చేదుగా ఉంది అంటాం మనం. ఏది తిన్నా కూడా చేదుగుంది అంటాం. పాపము కూడా చివరకు నీకు ఇచ్చే ఫలం ఏంటో తెలుసా? చేదుగానే ఉంటుంది పాపం. డబ్బు సంపాదించవచ్చు, ఏదో సుఖ సంతోషాలతో నువ్వు ఉన్నావు అనుకోవచ్చు, కానీ చివరకు నీకు వచ్చే ఫలము చేదు ఫలమే. నయోమి అంటుంది, నయోమి అని పిలుస్తుంటే, నయోమి అంటే మధురము అని అర్థం. ఆమంటుంది, నన్ను మధురము నయోమి అని నన్ను పిలవద్దు, నన్ను ఏమని పిలవండి? చేదు, మారా అని పిలవండి. మారా, చేదు. ఆమె జీవితంలో ఆశించిపోయింది. ఆ పాపాన్ని, ఆ భయంకరమైనటువంటి లోకాన్ని పోయింది. ఆ యొక్క దేశానికి, మోయాబు దేశాన్ని ప్రేమించింది, అక్కడ ఉన్న డబ్బుని ప్రేమించింది, అక్కడ ఉన్న సుఖాన్ని ప్రేమించి వెళ్ళిపోయింది నయోమి. కొంచెము శ్రమ వచ్చిందని బెత్లెహేములో, కొంచెము వచ్చేసిందని, దేవుని సన్నిధిలో వచ్చేసిందని లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోకూడదు. మధురంగా ఉన్న ఆమె బ్రతుకు ఎలాగైపోయింది? చేదుగా మారిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆమె జీవితం చేదైపోయింది. కానీ మెరీబా జలముల యొద్ద ప్రభువు ఒక ఆకు వేసి ఆ మారా నీళ్ళని ఎలా మార్చాడు? మెరీబా జలముల యొద్ద ప్రజలకి మధురంగా నీరు మార్చేశాడు. అక్కడ చేదుతో ప్రజలు బాధపడుతుంటే ఆ నీళ్లు తాగడానికి ఒక ఆకు వేపించి దేవుడు మధురంగా మార్చడాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే మన అతిక్రమాలను మనం ఒప్పుకొని మన బ్రతుకుని దేవుడికి అప్పగించుకుంటే మన జీవితము కూడా ఒక మధురముగా మార్చబడుతుందండి. మధురముగా మార్చబడుతుంది. చివరిగా జ్వరముకున్న మరొక చివరి లక్షణాన్ని మనం చదువుదాం. జ్వరము వలన ఎవరికి పనికిరాని స్థితిని మనకు కలుగు చేస్తున్నారు. అంటే ఎవరికి ఏ సహాయము చేయలేము. మనకి ఒకళ్ళు సహాయం చేయాల్సిన పరిస్థితి. ఆమె ఎవరికి పరిచర్య చేయలేనటువంటి స్థితిలో పడిపోయింది. యేసు ప్రభువారు వస్తే లేసయ్యా వందనాలు అని చెప్పలేని స్థితిలో కూడా పడిపోయింది. అంటే మన వల్ల ఎవరికి ప్రయోజనము లేదు. నీ వల్ల ఎవరికి ప్రయోజనము లేదు. ఎందుకు అంటే నీ జీవితంలో పాపము ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఎవరికి ఆశీర్వాదం ఉండదు. ఒకని అవిధేయత వలన అనేకుల మీదకి ఏమొచ్చేసిందంట? శాపము వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరి విధేయత వల్ల అనేకుల మీద ఆశీర్వాదం వచ్చేసిందంట. ఈరోజు ఒక పాపము నీ జీవితంలో అనేకులకు శాపాన్ని అందించే విధంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇదంతా చూసి ప్రభువు ఆమె మీద ఏం పడ్డాడంటే, ఇప్పుడు చెప్పండి, కనికరం పడ్డాడు. అంత తీవ్రమైన జ్వరముతో ఆమె బాధపడుతుంది. ఈరోజు దేవుడు నీ మీద కూడా కనికరపడుతున్నాడు. సహోదరి, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, యూట్యూబ్ లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఏ పాపపు జ్వరముతోనూ బాధపడుతూ ఉన్నావు, ఏ పాపపు జ్వరము నీ జీవితంలో నిన్ను కృంగదీస్తూ ఉన్నదో దేవుడు నీ మీద కనికరము చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు అత్త మీద కనికరము చూపినట్లుగా ఈరోజు నీ మీద, నా మీద, మనందరి మీద కనికరము చూపించగలిగిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం ధ్యానిద్దాం. ప్రభువు యొక్క స్వస్థతా శక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన కనికరపడ్డాడు. రెండు, ప్రభువు యొక్క స్వస్థతా శక్తిని మనం చూస్తా ఉన్నాం. మన ఇంటిలోకి, మన జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తే ఎలాంటి రోగాన్నైనా ఆయన స్వస్థపరచగలడు. ఆయన సన్నిధి గనుక నిన్ను ముట్టింది అంటే ఏ రోగము నిలబడలేదంటే, దేవుని ఎదుట నిలబడలేదంటే ఆయనకున్న స్వస్థత శక్తిని ఇక్కడ మనం చూస్తాం. అయితే మనకు ఉండవలసిన మెడిసిన్ ఏంటి? మనకు ఉండవలసిన మెడిసిన్ ఏంటి అంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం.
సంపూర్ణమైనటువంటి విశ్వాసము, ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలి. యేసయ్య తీర్చలేని సమస్య అని ఏది లేదు. అంతే, ఆయన ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు. ఏ జ్వరమునకు మరి ఏ జ్వరమైనా మనకు ఉండవచ్చు, ఎలాంటి జ్వరమైనా మనకు ఉండవచ్చు. ఏ పాపం అనే జ్వరం నీలో ఉన్నదో నాకు తెలియదు. ఆర్థిక ఇబ్బందులు అనే జ్వరం నీ జీవితంలో ఉన్నదేమో, ఒంటరితనం అనేటువంటి జ్వరం నీ జీవితంలో ఉన్నదేమో, నిరుద్యోగం అనేటువంటి జ్వరం నీ జీవితంలో ఉన్నదేమో, కుటుంబ సమస్యలు అనేటువంటి జ్వరాలు నీ జీవితంలో ఉన్నాయేమో, కుటుంబాల కలహాలు అనేటువంటి జ్వరాలు నీ జీవితంలో ఉన్నాయేమో, మరి నీ జీవితంలో అప్పుల పాలైనటువంటి జ్వరాలు నీ జీవితంలో ఉన్నాయేమో. మరి ఈరోజు దేవుడు ఎలాంటి ఏ జ్వరమైనా కూడా దేవుని దగ్గర మనకేం కలుగుతుందంటండి, స్వస్థత అనేది దొరుకుతూ ఉన్నది. ఆయన ప్రభువు యొక్క స్వస్థత శక్తిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయనకు స్వస్థత శక్తి కనబడుతుంది, ఆయనకు అధికారం అనేది కనిపిస్తా ఉంది. రోగాన్ని ఏం చేస్తున్నాడు ప్రభువు అక్కడ గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గద్దిస్తున్నాడు, గద్దించి స్వస్థపరుస్తున్నాడు. నీ జీవితంలో కూడా గద్దించడం నేర్చుకో. అపవాది నిన్ను బలహీన పరుస్తున్నప్పుడు నువ్వు గద్దించు యేసునామములో. నీకు నువ్వుగా గద్దించుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థనలు గద్దించడం నేర్చాలి. సాతానా, ఇదిగో నాకు జ్వరాన్ని తలనొప్పిని తెస్తున్నటువంటి వెనక పనిచేస్తున్న చీకటి యేసునామములో వెళ్ళిపోవాలి. నువ్వు గద్దించడం నేర్చుకోవాలా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. అద్భుతాలు నువ్వు చూడాలి, ఇలాంటి అద్భుతాలు. మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని, ఒకటి ఆయన కనికరపడ్డాడు, రెండు ఆయన యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాము, ఆయన గద్దించి స్వస్థపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవది కృతజ్ఞత కలిగి ఉండాలంట దేవునికి. మనం ఎలా ఉండాలంట, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమెని ముట్టిన వెంటనే ఆమెకి ఏం కలిగిందంట, స్వస్థపరచబడింది. స్వస్థపరచబడ్డ బిడ్డ వెంటనే ఆయనకి ఏం చేస్తుంది, లేచి. మనమైతే అమ్మా బాగైందయ్యా అన్నాను, ఇంకా కోలుకోలా, ఇంకా నాకు నీరసంగా ఉంది. నిజంగా మనం అలానే చెప్పుకుంటాం, ఇంకా నీరసంగా ఉంది, నా బాడీ సహకరించట్లేదు అని ఇలా చెప్తూ ఉంటాం మనం. అది అసలు స్వస్థపరచబడిన వెంటనే లేచి యేసయ్యకు వచ్చిన వాళ్ళందరికీ ఏం చేసిందంట, పరిచర్య చేసేసింది. మరి వాళ్ళకి ఏం ఫుడ్ వండి పెట్టిందా, మరి మంచి బిర్యానీ వండి పెట్టిందో, అబ్రహాం గారు కోసినట్టు మంచి లేగదోడను కోసి పెట్టిందో, మరి ఏం చేసిందో, శారమ్మ గారు చేసినట్టు మంచి చపాతీ రోటీలు చేసిందో, మరి మొత్తానికి మంచి ఫుడ్ చేసి పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారందరికీ ఉపచారం ప్రారంభించిందని చూస్తున్నాం. మనలో చాలా మంది స్వస్థత పొందిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారట, పాపములని తిరిగి వెళ్ళిపోతుంది. దేవుని అద్భుతాలు చూస్తున్నారు, దేవుడు కార్యాలు చూస్తున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు ఒక్కసారి నువ్వు కూర్చొని పరిశీలన చేసుకో. ఎన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడు, ఎన్నిసార్లు మరణము నుండి నిన్ను దేవుడు తప్పించాడు, ఎన్నిసార్లు నీ బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, ఈరోజు కృతజ్ఞత లేకుండా మరలా తిరిగి దేంట్లోకి వెళ్ళిపోతున్నామంట, పాపములోనికి వెళ్ళిపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి, దేవుడు చేసినటువంటి కార్యాలను, స్వస్థతలు అన్నింటినీ మర్చిపోయి నువ్వు మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. అలాంటి వాటిని చూసి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడంట. అలాంటి వాటిని చూసి మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మరలా పాపంలోనికి వెళ్ళటానికి కాదు. దేవుడు మనలను ముట్టింది, స్వస్థపరిచింది, ఆయన కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఈ స్త్రీ స్వస్థత చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనతో ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ అందరికీ ఆమె ఏం చేసి పెట్టిందంట, ఉపచారము చేస్తూ కనపడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఒక రోగముతో ఉన్న ఆ ఇల్లు పరిచర్యకు పనికొచ్చే ఇల్లుగా, పరిచర్యకు పనికిరానటువంటి ఆ ఇల్లును కూడా ప్రభువును ఆహ్వానించినప్పుడు, ప్రభువుని ఆ ఇంటిలోనికి రమ్మని పిలిచినప్పుడు, ఆ గృహములోనికి ప్రభువారు వచ్చినప్పుడు, ఆయన ముట్టినప్పుడు ఆ ఇల్లు స్వస్థపరచబడినటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం. ఆ గృహము పరిచర్య చేసే గృహంగా మారిపోయినట్లుగా చూస్తాం. బాధతో నిస్పృహతో ఉన్నటువంటి ఆ కుటుంబము, అందరూ కూడా ఒకలాగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉన్న గృహంగా మారిపోవటాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ ఇల్లు ఎలాగుందో, నీ గృహంలో ఏ రోగాలు ఉన్నాయో, నీ గృహంలో ఎలాంటి బాధలు ఉన్నాయో, నిస్పృహలు అలాగా ఉన్నావేమో, ఈ రాత్రి దేవుణ్ణి ఆహ్వానించండి. హృదయంలో చేసిన తప్పులను, మరి పొరపాట్లను ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన కనికలను చూపించి ఆయనకున్న శక్తితో నీకు అద్భుతాన్ని చేసే దేవుడుగా ఉన్నాడు. వ్యసన పడకము, అది కీడికే కారణమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈరోజు వ్యసనాన్ని విడిచిపెట్టు,
ప్రభు కార్యాలను నమ్ము. నీ గృహంలో కూడా సంతోషాలతో తొలుపుగా ఇల్లుగా నీ దేవుడు మార్చేస్తాడు. అద్భుతాల గృహముగా నీ గృహాన్ని మార్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో కార్యాలు జరుగుతాయి కానీ కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత కానుకలు ఇవ్వరు, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకోరు, కృతజ్ఞతగా ఏమీ ఉండదు ఆ ఇళ్లలో. నార్మల్ దేవుడి కార్యాలు రోజు చూస్తుంటారు, రోజు అన్ని పొందుకుంటూ ఉంటారు, కానీ ఆ గృహాలు నార్మల్ గానే ఉంటాయి అంతే. సంపాదన లేదంటారు, గోల్డంత సంపాదన దేవుడు ఇస్తాడు, కానీ దేవుడికి ఇవ్వరు. దేవునికి సంపాదన ఇవ్వరు. ఒక సేవకుడు పాడుతా ఉన్నాడు ఒక పాట. ఈ మధ్య నేను యూట్యూబ్ లో ఉన్నప్పుడు ఆశ్చర్యపోయా ఈ పాట. ఆ పాట మనం పాడుకునే దేవుని పాట. అది వేరే ఏంటంటే, పదే పదే పాడను. కానీ అలా పాడాం, పదే పదే 10 రూపాయలు ఇస్తాను నేను, ఎంత ఇచ్చినా కూడా పదే పదే ఇస్తాను నేను అని ఆ సాగుకు నిజం. సంఘాల్లో విశ్వాసులు కృతజ్ఞత లేని వారైపోతున్నారు చాలా సంఘాలు. 10 రూపాయలు అంటే ఎక్కువ వేయడానికి చచ్చిపోతారు అసలు సంఘాలు. ఎక్కడి నుంచి తెస్తారు? ఏరి చినిగిపోయిన కాగితాలు, నలిగిపోయిన కాగితాలు. అందరు కాదు రండి, కొందరు సంగతి చెబుతున్నాను. పుట్టకు మించి బొడ్లో వెతికి 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 భయంకరమైన కంపు కొట్టేటువంటి కాగితం, నలిగిపోయిన కాగితం ఆ 10 రూపాయలకి అది తిప్పడానికి చచ్చిపోతుంటాం మనం. అది మార్చడానికి అల్లాడిపోతా ఉంటుంటాం మనం. అంటే కృతజ్ఞత లేదు ఈ దినాలలో. అనేకులకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత లేదు. అన్న ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నది, తన బిడ్డని ఇచ్చేసేసింది కంప్లీట్ గా, మొత్తం ఇచ్చేసేసింది. తర్వాత ఇస్తాడా ఇవ్వడా అన్నది అనవసరం, తర్వాత పిల్లల్ని ఇస్తాడా ఇవ్వడా అనవసరం. ముందేం చేసింది? నువ్వైతే తర్వాత పుడితే అప్పుడు చూద్దాంలే, మనమైతే అనుకుంటాం లేదు, తర్వాత ఆలోచిద్దాంలే, ఇప్పుడే వీడేగా పుట్టింది, ఇంకొక 2-3 పుడితే అప్పుడు ఇచ్చేస్తాలే, అప్పుడు ఆలోచిద్దాంలే అంటాం మనమైతే. ప్రియమైన దేవుని బిడ్డారా, కృతజ్ఞత కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప ఘన కార్యములు చేయను గాక. ఆమె చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును గాక. సంగమా ప్రార్థనలో చేసుకుందాం. 40 దినాలలో ఇలాంటి ప్రతి దినము మనము ధ్యానిస్తున్న అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగను గాక. జరిగినట్లుగా మోకరించు, అటు ఇటు వెళ్ళొద్దు. దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఈ వాక్యము చూసిన నీవు, విన్న నీవు ఈ వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకుంటూ కొంచెం సేపైనా మోకరించి నీ యొక్క పరిస్థితులను ప్రభు దగ్గర చెప్పుకొని ప్రార్థనలో గడుపు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.